యేసుక్రీస్తు ప్రభువారు నీకు నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలాన్ని నీకు దేవుడు దయచేయబోతున్నాడు. నువ్వు ఊహించినటువంటి ఉత్తమమైనటువంటి దానిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి చెప్తున్నాడు, యెహోవా ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహించబోతున్నాడు. అతి శ్రేష్టమైన దాన్ని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు కార్చిన కన్నీటికి, నువ్వు పడిన ప్రయాసకి నీకు దేవుడు ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఒక దినం ఒక బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక నిండు గర్భిణితో ఉన్నటువంటి స్త్రీ ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆమెకి బస్సు అంతా కూడా చాలా రద్దీగా ఉంది. ఆ బస్సు కుదుపుల వల్ల ఆమెకి ఇక పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ నొప్పులు ప్రారంభమై తట్టుకోలేకపోతుంది. వెంటనే ఆమె కేకలు వేసి డ్రైవర్ని అడిగింది, అయ్యా నాకు నొప్పులు వస్తున్నాయి, పెయిన్గా ఉంది, అర్జెంటుగా బస్సు ఆపు, నేను హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పినప్పుడు ఆ డ్రైవర్ చాలా మూర్ఖంగా, చాలా కఠినంగా, నాకు టైం అయిపోద్ది, నేను టయానికి డిపోకి వెళ్ళాలని బస్సు ఆపకుండా అతను వెళ్తూ ఉన్నాడట. ఈలోపు ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారు. ఈలోపు ఒక యవనస్తుడు వెంటనే ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మా పదండి అని బస్సు అతను ఆపాడు. ఆ స్టేజ్లో ఆపి ఆ బస్సును ఆమె దింపి ఆటోలో నుంచి తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ప్రాణాపాయ స్థితి తప్పింది. ఆ తల్లి ఆ బిడ్డకి జన్మనిచ్చింది. వెంటనే అతను భర్తకి కౌరు పెట్టినప్పుడు అతని భర్త ఆ విషయం తెలుసుకుని హుటాహుటిన హాస్పిటల్కి వచ్చాడు. తన భార్యను చూశాడు, బిడ్డను చూశాడు, చాలా సంతోషించాడు. వెంటనే ఆ భర్త చూసి బయట కూర్చున్న వ్యక్తికి వచ్చి ఎవరికి ఎంతో నిండు కృతజ్ఞతలు తెలియపరుచున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఇది నేను చేసిన త్యాగం కాదు, ఇది నా బాధ్యత, ఇది దేవుడు దయ చూపించమన్నాడు, దేవుడు కృప చూపించమన్నాడు, ఇది దేవుని బిడ్డక నాకెళ్ళా బాధ్యత అని చెప్పాడు. వెంటనే అతను వెళ్ళిపోయాడు. కానీ ఆ యవనస్తుడు అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతను ఎన్నో ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాడు, ఉద్యోగం కోసం పోరాటాలు సలుపుతున్నాడు. అతను వయసు దగ్గరకు వచ్చింది. చివరి ఆఖరి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే దారిలోనే ఈ సంఘటన జరిగింది. ఆడు కూర్చున్నాడు. ఈరోజు నా ఇంటర్వ్యూ ఆగిపోయింది అని చాలా, దేవా నీ చిత్తమే అని బాధపడుతూ కూర్చున్నాడు. ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు, ప్రభా నాకు దారి చూపించండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు యవనస్తుడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యం అని తెలుసండి, ఆ యవనస్తుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు అర్జెంటుగా పలానా ఆఫీస్కి రమ్మని, పలానా కంపెనీకి రమ్మని ఫోన్ వచ్చింది. ఆ యవనస్తుడు ఆ కంపెనీకి వెళ్ళాడు. అప్పుడు యవనస్తుడు కంపెనీకి వెళ్ళి ఆ శాంబర్లోకి వెళ్ళినప్పుడు, ఆ డైరెక్టర్ ఉన్న శాంబర్కి వెళ్ళినప్పుడు చూసి, ఇదిగో నువ్వు చాలా కంపెనీస్కి ఉద్యోగాలు తిరుగుతున్నావు కదూ, ఈరోజు నీవు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సినటువంటి కంపెనీ ఇదే కదూ. అవును సార్, ఈ కంపెనీలో నీకు ఒక జనరల్ మేనేజర్గా ఒక ఐ ప్యాక్తో డబుల్ శాలరీతో నేను నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాను, ఈ కంపెనీలో ఈ క్షణమే వచ్చి నువ్వు జాయిన్ అయిపో అని చెప్పాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో తెలుసండి, ఏ బస్సులో ఏ స్త్రీ అయితే ఆ నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి
ఆమె పట్ల ఆమెకు అతను చూపిన దయ, లేదా ఆమె పట్ల చూపినటువంటి ఆ ప్రేమ ద్వారా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. చూశారండి, ఆ స్త్రీ యొక్క భర్త ఆ కంపెనీకి ఎండి, ఆ కంపెనీ ఆయనే. ఆశ్చర్యం పోతూ దేవుడు ఎన్ని ఉద్యోగాలకైతే తిరిగాడో దానికి మించిన శ్రేష్టమైన ఉద్యోగం, శ్రేష్టమైన కంపెనీలో శ్రేష్టమైన ప్యాకేజీతో దేవుడు అతనికి ఆ ఉద్యోగాన్ని దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్న ఈ ప్రార్థన ఎన్నటికీ వ్యర్థము కాదని నీవు కదలినే దానిగా స్థిరమైన విశ్వాసంతో నువ్వు ప్రభు కోసం కనిపెట్టు. నీ ప్రయాస ఎన్నటికి కూడా వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నటికి కూడా నీ ప్రయాస వ్యర్థము కాదు. దేవుడు ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక బైబిల్ గ్రంథం రాయబడింది, అతడు ఎన్నో పోరాటాలు తన జీవితంలో చేశాడు. శత్రువుతో పోరాటాలు చేశాడు. రాజు అయినటువంటి తన రాజ్యంలో సౌలు చేత, తన సొంత మామ సౌలు చేత పోరాటాలు ఎదుర్కొన్నాడు. గొలియాతుతో పోరాటాలు ఎదుర్కొన్నాడు. ప్రాణ స్నేహితులతో పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి ప్రమాదకరమైన పోరాటాలు ఎదుర్కొన్నాడు. అడవిలో క్రూర మృగమైనటువంటి సింహముతో పోరాటాలతో ఎదుర్కొన్నాడు. ఎలుకబండితో పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి ఎన్నో సమస్యలతో దావీదు సతమతమయ్యాడు, పోరాడాడు. కానీ ఆ పోరాటంలో ఆగిపోలేదు. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని కష్టములు అతని ఎదుట నిలబడినా, ఎన్ని నష్టాలు అతని జీవితంలో జరిగినా, ప్రభువునందు అతని పోరాటం మాత్రం ఆపలేదు. ఆయన విజయము సాధించే వరకు ఆయన పోరాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ప్రార్థన చేసి 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 నువ్వు ప్రార్థనలో అలసిపోయావా? జ్ఞాపకం చేసుకో. దావీదు అంటాడు 69వ కీర్తన 3వ వచనంలో, ప్రార్థనలో నేను అలసిపోయానయ్యా, నీకు మొరపెట్టి అలసిపోయానంటాడు. ప్రార్థన చేసి చేసి ఇంకా ఫలితం లేదు, ప్రయాస లేదు, నాకు ఏమీ ఫలితం లేదని అలసిపోయి సొమ్మసిల్లిపోయి కూర్చున్నావా? భయపడకు. ప్రయాసకు మించిన ప్రతిఫలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రయాసం మించిన ప్రతిఫలం నీకు అనుగ్రహించి, దావీదు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ఈ పోరాటాలు ఎదుర్కోవటానికి ఎన్నో దివారాత్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అయినా పోరాటంలో మాత్రం అతను ఆగిపోలా. ఆయన పోరాటంలో సాగిపోతున్నాడు. ఈరోజు నువ్వు ఆగిపోవద్దు, నువ్వు సాగిపో. శ్రేష్టమైన ఉత్తమమైన దాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, అలసిన వారి ఆశను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అలసి ఉన్న వారి ఆశను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దావీదు పోరాటాలు సరిపి శ్రమలకు ఓడ్చుకొని ఎన్నో భయంకరటువంటి పరిస్థితుల్లో అలసిపోయాడు. అయినా పోరాటం చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు ఆయన అలసిన ఉన్న అతని ప్రాణాన్ని ఆ దేవుడు తృప్తిపరిచాడు. దేని స్తోత్రం కలుగును. తన కృప ద్వారా తృప్తిపరిచి దావీదుని కృషించిపోతున్న వారి ఆశను ఆయన తీర్చాడంట. ఈ ఇర్మియా భక్తుడు అలసిన వారి ఆశను అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచి కృషించిపోయిన వారిని మేలుతో నింపాడంట. దేని స్తోత్రం. అప్పుడు దావీదు జీవితంలో ఆశ కలిగిన ప్రాణాన్ని ఆ దేవుడు తృప్తిపరిచాడు. అతని మనోభిష్టాన్ని దేవుడు సఫలపరిచాడు. అతని హృదయ వాంఛలను ఆ దేవుడు తీర్చాడు. ఎలా తీర్చి తెలుసండి? కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఇదిగో ఆయన కృపయు ఘనతయు నాకు అనుగ్రహించును అంటాడు ఆయన. దేని స్తోత్రం. ఆయన కృపయు, ఆయన ఘనతయు, ఆయన కృపచేత నాకు ఘనతను
నాకు అనుగ్రహించాడు అంటాడు ఆయన. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. 84వ మరి కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుమానడు. దేని స్తోత్రం. దేవుడి కృప దావీదును ఆవరించి ప్రతి పోరాటంలో దావీదుకు తోడుగా ఉండి అలసిపోయిన చోట అతన్ని బలపరిచి అతని పోరాటంలో అతనికి సహాయం చేసి చివరికి అలసిన దావీదు ప్రాణ ఆశని దేవుడు తృప్తిపరిచాడు. స్తోత్రం. ఎందుకు తృప్తిపరిచాడు? ఎందుకు చెప్పాను కదా, దేవుడిని యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఏమని? ఆయన దేవుడు కృపయు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను. స్తోత్రం. ఏంటి కృప? జ్ఞాపకం చేసుకున్నాడా? దావీదు దేవుడు కృప ద్వారా అతని సింహాసనాన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా! అతని సింహాసనాన్ని ఇచ్చాడు. దేవుడు ఇజ్రాయేల్ దేశం అంతటి మీదకి దావీదుకి దేవుడు సింహాసనాన్ని ఆ దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా విన్నట్లయితే మన జీవితాల్లో ఆ సింహాసనం ఇచ్చాడు. ఎక్కడైతే ఘనహీనుడిగా ఉన్నాడో ఈరోజు సింహాసనం మీద కూర్చోబెట్టి అతన్ని ఘనపరిచాడు. దేని స్తోత్రం. అతన్ని ఘనపరిచాడు. టోటల్గా మనం చెప్పాలిస్తే యెహోవా దేవుడు అతను అలసి ఉన్న అతని ప్రాణాన్ని తృప్తిపరిచి అతనికి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాడు. చెప్పమంటారా? దావీదుకి అల్లుడుగా కాదు, రాజుకు అల్లుడుగా వెళ్దాం అనుకున్నాడు. అల్లుడుగా కాదు, ఒక సైనికుడిగా అనుకున్నాడు. సైనికుడు కాదు, ఒక సాహసరాధిపతిగా ఉంటే చాలనుకున్నాడు. సాహసరాధిపతి కాదు, శ్రేష్టమైంది ఆ రాజ్యానికి మహారాజుగా అతని సింహాసనాన్ని దేవుడి కృప ద్వారా స్థిరపరిచాడు. దేని స్తోత్రం. అలసిన వారి ప్రాణాన్ని తృప్తిపరిచాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు. దావీదుని దేవుడు ఉత్తమమైనటువంటి రాజుగా సింహాసనాన్ని ఇచ్చి అతన్ని తన తరతరముల వరకు తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ చేతుల్లో కూడా దేవుడు యథార్థవంతులకు, యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఈరోజు ప్రభు దగ్గర యథార్థంగా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి. నీ పోరాట పటిమని ఆపక, ఆ పోరాటములో అలసిపోయి నిలబడక, ఆ అలసట నొందక, పోరాటములో నువ్వు పోరాటంలో అలసిపోక సాగిపో. ఉత్తమమైన దాన్ని దేవునికి అనుగ్రహించిపోతున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుల విషయాలు అలసిపోయావా? అనారోగ్య విషయం అలసిపోయావా? ఈ రోజున ఈ నష్టములో అలసిపోయావా? ఈరోజు ప్రార్థనలో అలసిపోయావా? ఏ విషయంలో నువ్వు అలసిపోయి కృషించిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నావో, సొమ్మసిల్లిపోయిన వారిని దేవుడు సొమ్మసిల్లక అలయక నూతన బలాన్ని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రజలా అలసి ఉన్న నీ ప్రాణాన్ని తృప్తిపరిచి ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన లాభాన్ని, ఉత్తమమైనటువంటి ఘనతని నీకు ఈ బిడ్డలకి ఆ దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభా, ఈ వాక్యమున నీ బిడ్డల ద్వారా ప్రభా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏ విషయాల్లో పోరాడుతున్నారు ప్రభా, ఆ పోరాట పటిమలో ఆ బిడ్డలకు తోడుగా ఉండి వాళ్ళు అలసిపోక వాళ్ళు తృప్తిపరిచి ఒక శ్రేష్టమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని వాళ్ళు ఒడిలో వేయమని, వాళ్ళని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీకు నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలాన్ని నీకు దేవుడు దయచేయబోతున్నాడు. నువ్వు ఊహించినటువంటి ఉత్తమమైనటువంటి దానిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాన్ని ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి చెప్తున్నాడు, యెహోవా ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహించబోతున్నాడు. అతి శ్రేష్టమైన దాన్ని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు కార్చిన కన్నీటికి
నువ్వు పడిన ప్రయాసకి నీకు దేవుడు ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఒక దినం ఒక బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక నిండు గర్భిణితో ఉన్నటువంటి స్త్రీ ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆమెకి బస్సు అంతా కూడా చాలా రద్దీగా ఉంది. ఆ బస్సు కుదుపుల వల్ల ఆమెకి ఇక పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ నొప్పులు ప్రారంభమై తట్టుకోలేకపోతుంది. వెంటనే ఆమె కేకలు వేసి డ్రైవర్ని అడిగింది, అయ్యా నాకు నొప్పులు వస్తున్నాయి, పెయిన్గా ఉంది, అర్జెంటుగా బస్సు ఆపు, నేను హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పినప్పుడు ఆ డ్రైవర్ చాలా మూర్ఖంగా, చాలా కఠినంగా, నాకు టైం అయిపోద్ది, నేను టయానికి డిపోకి వెళ్ళాలని బస్సు ఆపకుండా అతను వెళ్తూ ఉన్నాడంట. ఈలోపు ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారు. ఈలోపు ఒక యవనస్తుడు వెంటనే ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మా పదండి అని బస్సు అతను ఆపాడు. ఆ స్టేజ్లో ఆపి ఆ బస్సును ఆమె దింపి ఆటోలో నుంచి తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ప్రాణాపాయ స్థితి తప్పింది. ఆ తల్లి ఆ బిడ్డకి జన్మనిచ్చింది. వెంటనే అతను భర్తకి కౌరు పెట్టినప్పుడు అతని భర్త ఆ విషయం తెలుసుకుని హుటాహుటిన హాస్పిటల్కి వచ్చాడు. తన భార్యను చూశాడు, బిడ్డను చూశాడు, చాలా సంతోషించాడు. వెంటనే ఆ భర్త చూసి బయట కూర్చున్న వ్యక్తికి వచ్చి ఎవరికి ఎంతో నిండు కృతజ్ఞతలు తెలియపరుచున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఇది నేను చేసిన త్యాగం కాదు, ఇది నా బాధ్యత, ఇది దేవుడు దయ చూపించమన్నాడు, దేవుడు కృప చూపించమన్నాడు, ఇది దేవుని బిడ్డక నాకెళ్ళా బాధ్యత అని చెప్పాడు. వెంటనే అతను వెళ్ళిపోయాడు. కానీ ఆ యవనస్తుడు అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతను ఎన్నో ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాడు, ఉద్యోగం కోసం పోరాటాలు సరుపుతున్నాడు. అతను వయసు దగ్గరకు వచ్చింది. చివరి ఆఖరి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే దారిలోనే ఈ సంఘటన జరిగింది. ఆడు కూర్చున్నాడు. ఈరోజు నా ఇంటర్వ్యూ ఆగిపోయింది అని చాలా, దేవా నీ చిత్తమే అని బాధపడుతూ కూర్చున్నాడు. ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు, ప్రభా నాకు దారి చూపించండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు యవనస్తుడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యం అని తెలుసండి, ఆ యవనస్తుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు అర్జెంటుగా పలానా ఆఫీస్కి రమ్మని, పలానా కంపెనీకి రమ్మని ఫోన్ వచ్చింది. ఆ యవనస్తుడు ఆ కంపెనీకి వెళ్ళాడు. అప్పుడు యవనస్తుడు కంపెనీకి వెళ్ళి ఆ ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు, ఆ డైరెక్టర్ ఉన్న ఛాంబర్కి వెళ్ళినప్పుడు చూసి, ఇదిగో నువ్వు చాలా కంపెనీస్కి ఉద్యోగాలు తిరుగుతున్నావు కదూ, ఈరోజు నీవు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సినటువంటి కంపెనీ ఇదే కదూ. అవును సార్, ఈ కంపెనీలో నీకు ఒక జనరల్ మేనేజర్గా ఒక ఐ ప్యాక్తో డబుల్ శాలరీతో నేను నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాను, ఈ కంపెనీలో ఈ క్షణమే వచ్చి నువ్వు జాయిన్ అయిపో అని చెప్పాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో తెలుసండి, ఏ బస్సులో ఏ స్త్రీ అయితే ఆ నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమె పట్ల ఆమెకు అతను చూపిన దయ, లేదా ఆమె పట్ల చూపినటువంటి ఆ ప్రేమ ద్వారా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. చూశారండి, ఆ స్త్రీ యొక్క భర్త ఆ కంపెనీకి ఎండి, ఆ కంపెనీ ఆయనే. ఆశ్చర్యం పోతూ దేవుడు ఎన్ని ఉద్యోగాలకైతే తిరిగాడో దానికి మించిన శ్రేష్టమైన ఉద్యోగం, శ్రేష్టమైన కంపెనీలో శ్రేష్టమైన ప్యాకేజీతో దేవుడు అతనికి ఆ ఉద్యోగాన్ని దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్న ఈ ప్రార్థన ఎన్నటికీ వ్యర్థము కాదని నీవు కదలినే దానిగా స్థిరమైన విశ్వాసంతో నువ్వు ప్రభు కోసం కనిపెట్టు. నీ ప్రయాస ఎన్నటికి కూడా వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నటికి కూడా నీ ప్రయాస
వ్యర్థము కాదు. దేవుడు ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక బైబిల్ గ్రంథం రాయబడింది, అతడు ఎన్నో పోరాటాలు తన జీవితంలో చేశాడు. శత్రువుతో పోరాటాలు చేశాడు. రాజు అయినటువంటి తన రాజ్యంలో సౌలు చేత, తన సొంత మామ సౌలు చేత పోరాటాలు ఎదుర్కొన్నాడు. గొలియాతుతో పోరాటం ఎదుర్కొన్నాడు. ప్రాణ స్నేహితులతో పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి ప్రమాదకమైన పోరాటాలు ఎదుర్కొన్నాడు. అడవిలో క్రూర మృగమైనటువంటి సింహముతో పోరాటాలతో ఎదుర్కొన్నాడు. ఎలుకబండితో పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి ఎన్నో సమస్యలతో దావీదు సతమతమయ్యాడు, పోరాడాడు. కానీ ఆ పోరాటంలో ఆగిపోలేదు. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని కష్టములు అతని ఎదుట నిలబడినా, ఎన్ని నష్టాలు అతని జీవితంలో జరిగినా, ప్రభువునందు అతని పోరాటం మాత్రం ఆపలేదు. ఆయన విజయము సాధించే వరకు ఆయన పోరాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ప్రార్థన చేసి 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 నువ్వు ప్రార్థనలో అలసిపోయావా? జ్ఞాపకం చేసుకో. దావీదు అంటాడు 69వ కీర్తన 3వ వచనంలో, ప్రార్థనలో నేను అలసిపోయానయ్యా, నీకు మొరపెట్టి అలసిపోయానంటాడు. ప్రార్థన చేసి చేసి ఇంకా ఫలితం లేదు, ప్రయాస లేదు, నాకు ఏమీ ఫలితం లేదని అలసిపోయి సొమ్మసిల్లిపోయి కూర్చున్నావా? భయపడకు. ప్రయాసకు మించిన ప్రతిఫలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రయాసం మించిన ప్రతిఫలం నీకు అనుగ్రహించి, దావీదు కూడా కన్నీరు కాచి ప్రార్థన చేశారు. ఈ పోరాటాలు ఎదుర్కోవటానికి ఎన్నో దివారాత్రులు కన్నీరు కాచి ప్రార్థన చేశారు. అయినా పోరాటంలో మాత్రం అతను ఆగిపోలా. ఆయన పోరాటంలో సాగిపోతున్నాడు. ఈరోజు నువ్వు ఆగిపోవద్దు, నువ్వు సాగిపో. శ్రేష్టమైన ఉత్తమమైన దాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, అలసిన వారి ఆశను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అలసి ఉన్న వారి ఆశను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దావీదు పోరాటాలు సరిపి శ్రమలకు ఓడ్చుకొని ఎన్నో భయంకరటువంటి పరిస్థితుల్లో అలసిపోయాడు. అయినా పోరాటం చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు ఆయన అలసిన ఉన్న అతని ప్రాణాన్ని ఆ దేవుడు తృప్తిపరిచాడు. దేని స్తోత్రం కలుగును. తన కృప ద్వారా తృప్తిపరిచి దావీదుని కృషించిపోతున్న వారి ఆశను ఆయన తీర్చాడంట. ఈ ఇర్మియా భక్తుడు అలసిన వారి ఆశను, ఆయన అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచి కృషించిపోయిన వారిని మేలుతో నింపాడంట. దేని స్తోత్రం. అప్పుడు దావీదు జీవితంలో ఆశ కలిగిన ప్రాణాన్ని ఆ దేవుడు తృప్తిపరిచాడు. అతని మనోభిష్టాన్ని దేవుడు సఫలపరిచాడు. అతని హృదయ వాంఛలను ఆ దేవుడు తీర్చాడు. ఎలా తీర్చి తెలుసండి? కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఇదిగో ఆయన కృపయు ఘనతయు నాకు అనుగ్రహించెను అంటాడు ఆయన. దేని స్తోత్రం. ఆయన కృపయు, ఆయన ఘనతయు, ఆయన కృపచేత ఘనతను నాకు అనుగ్రహించాడు అంటాడు ఆయన. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. 84వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, దేవుడైన యెహోవా సూర్యుడును కేడిమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుమానడు. దేని స్తోత్రం. దేవుడి కృప దావీదును ఆవరించి ప్రతి పోరాటంలో దావీదుకు తోడుగా ఉండి అలసిపోయిన చోట అతన్ని బలపరిచి అతని పోరాటంలో అతనికి సహాయం చేసి చివరికి అలసిన దావీదు ప్రాణ ఆశని దేవుడు తృప్తిపరిచాడు. దేని స్తోత్రం. ఎందుకు తృప్తిపరిచాడు? ఎందో చెప్పాను కదా, దేవుడిని యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఏమని? ఆయన దేవుడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించాను. దేని స్తోత్రం. ఏంటి కృప? జ్ఞాపకం చేసుకున్నాడా? దావీదు
దేవుడు కృప ద్వారా అతని సింహాసనాన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. అతని సింహాసనాన్ని ఇచ్చాడు. దేవుడు ఇజ్రాయేలీ దేశం అంతటి మీదకి దావీదుకి దేవుడు సింహాసనాన్ని ఆ దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా విన్నట్లయితే మన జీవితాల్లో ఆ సింహాసనం ఇచ్చాడు. ఎక్కడైతే ఘనహీనుడుగా ఉన్నాడో ఈరోజు సింహాసనం మీద కూర్చోబెట్టి అతన్ని ఘనపరిచాడు. దేవుని స్తోత్రం. అతన్ని ఘనపరిచాడు. టోటల్గా మనం చెప్పాలిస్తే యెహోవా దేవుడు అతను అలసి ఉన్న అతని ప్రాణాన్ని తృప్తిపరిచి అతనికి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాడు. చెప్పమంటారా? దావీదుకి అల్లుడుగా కాదు, రాజుకు అల్లుడుగా వెళ్దాం అనుకున్నాడు. అల్లుడుగా కాదు, ఒక సైనికుడిగా అనుకున్నాడు. సైనికుడు కాదు, ఒక సహస్రాధిపతిగా ఉంటే చాలనుకున్నాడు. సహస్రాధిపతి కాదు, శ్రేష్టమైంది ఆ రాజ్యానికి మహారాజుగా అతని సింహాసనాన్ని దేవుడి కృప ద్వారా స్థిరపరిచాడు. దీని స్తోత్రం. అలసిన వారి ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు. దావీదుని దేవుడు ఉత్తమమైనటువంటి రాజుగా సింహాసనాన్ని ఇచ్చి అతన్ని తన తరతరముల వరకు తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ చేతుల్లో కూడా దేవుడు యథార్థవంతులకు, యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఈరోజు ప్రభు దగ్గర యథార్థంగా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి. నీ పోరాట పటిమని ఆపక, ఆ పోరాటములో అలసిపోయి నిలబడక, ఆ అలసట నొందక, పోరాటములో నువ్వు పోరాటములో అలసిపోక సాగిపో. ఉత్తమమైన దాన్ని దేవునికి అనుగ్రహించిపోతున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుల విషయాలు అలసిపోయావా? అనారోగ్య విషయం అలసిపోయావా? ఈ రోజున ఈ నష్టములో అలసిపోయావా? ఈరోజు ప్రార్థనలో అలసిపోయావా? ఏ విషయంలో నువ్వు అలసిపోయి కృషించిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నావో, సొమ్మసిల్లిపోయిన వారిని దేవుడు సొమ్మసిల్లక అలయక నూతన బలాన్ని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రజలా అలసి ఉన్న నీ ప్రాణాన్ని తృప్తిపరిచి ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన లాభాన్ని, ఉత్తమమైనటువంటి ఘనతని నీకు ఈ బిడ్డలకి ఆ దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభా, ఈ వాక్యమున నీ బిడ్డల ద్వారా ప్రభా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏ విషయాల్లో పోరాడుతున్నారు ప్రభా, ఆ పోరాట పటిమలో ఆ బిడ్డలకు తోడుగా ఉండి వాళ్ళు అలసిపోక వాళ్ళు తృప్తిపరిచి ఒక శ్రేష్టమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని వాళ్ళు ఒడిలో వేయమని, వాళ్ళని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.